రక్షణ భాగ్యం అనుగ్రహించడానికి ఈ సేవకులు సైమన్ గారిని నిలబెట్టుకుని ఈ స్వార్థ సభలను స్థానిక సంఘము ద్వారా సిద్ధపరిచి ఈ సేవకులను దూర ప్రాంతాల నుంచి పిలిపించే వాక్యాలను వినిపించి బలపరిచి రక్షణ మార్గాన్ని ప్రబోధిస్తున్న తండ్రి మీకు స్తోత్రములయ్యా. ప్రయాస వ్యర్థం కాకూడదు. ఆత్మల రక్షణ కావాలి, ఆత్మల సంపద కావాలి, ఈ రాజ్యం విస్తరించబడాలి, ప్రజలలో గొప్ప పరివర్తన రావాలి, జీవితాలు మార్చుకోవాలి. వాక్యము విన్నప్పుడు వాక్యము చేత వారు నచ్చుకున్నారై హృదయాలు మార్చుకోవడానికి పురుగొల్పండి ప్రభు. లక్షల రూపాయల ఖర్చు పెట్టి సిద్ధపరిచిన సభలు ప్రయాస వ్యర్థం కాక నూతన ఆత్మను రక్షించమని కోరుతున్నాను. ఈ కృపచాత మీరు చేయండి. గ్రామాన్ని దీవించి, గ్రామస్తులను దీవించి, అనేకులలో రక్షణ కలుగును గాక, మార్పు వచ్చును గాక. వాక్యమును వినిన ప్రతి ఒక్కరు కూడా వాక్య ప్రకారంగా నడుచుకోవడానికి వారిని వారే సంపూర్ణముగా పరివర్తనలోనికి తెచ్చుకొందురు గాక. మీ కృపచాలను పంపించండి. ఈ మొదటి రాత్రి సభ చీకరిని జరిగించినందుకు మీ సంకల్ప ప్రకారంగా మళ్ళీ 2 దినాలు ఉన్నాయి. చీకరంగా జరిగించండి. మీ కార్యం ఇక్కడ రిలీజ్ అవ్వాలి. ఉన్నతమైన మీ పిలుపు ఇక్కడ అనేకులు కలగాలి. మీ నామకరణ కలిగి మీ సంకల్ప కార్యం జరిగించండి. సంఘంలో కొత్త వారిని చాచండి. పిలవనప్పటి గ్రామంలో మీ వలన మాత్రమే సాధ్యం. సహాయం చేయండి. ఆయా ప్రాంతం నుంచి వచ్చి స్థానికంగా చేయవచ్చు. వీళ్ళందరినీ మీరు దీవించి ఈ పరిచర్య కోసం కుప్పలు విప్పిన వారిని, భుజము మూట నిలబెట్టిన వారిని, పరిచర్య జరిగిస్తున్న వారిని, పరిచర్య చేస్తున్న వారిని మీరు దీవించండి. యేసునామములో ప్రార్థించని వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.